పేరండి? మారిపోయిన లక్ష్మణ స్వామి. ఇప్పుడు మీకు ప్రతి నెల పింఛన్ వస్తుందా? ఆ, మరి ఈ నెల రాలేదుగా? ఈ నెల రాలేదు. ఎందుకంటారు? ఎందుకంటే జగన్ ఆపేయండిగా. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడా? ఎందుకని ఆపారండి? ఏమో మరి తెలియదు. మీకు ప్రతి నెల వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు బాగుందా మరి? బాగుందిగా, వాళ్ళు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ నెల మాత్రం రాలేదు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఆపిచ్చారు కదా, ఈసారి ఆయన గెలిస్తే వాలంటీర్లు ఉంచుతాను, ఇంకా ఎక్కువ పింఛన్ ఇస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం మరి ఆ సంగతి తెలియదు మరి. ఆయన ఉంటే చాలు, జగన్ ఉంటే చాలు. చాలా జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా. ఎక్కువ వచ్చినా సరే 3,000 చాలు. ఓకే, వాడుకుంటున్నాం. 3,000 ఎలా వాడతావు నీకు పింఛన్? మేము పిల్లలు పిల్లలు అక్కడ పిల్లడు ఉన్నాడు, అక్కడ పిల్లడు నాకు ముగ్గురు మనవాళ్ళు. మా ఆవిడ నేను, ఇద్దరు కొడుకులు. ఓ కొడుకు పరారైపోయాడు, ఓ కొడుకు ఏమో ఇక్కడ ఉన్నాడు. అది తాగేసి వస్తాడు, మేము మమ్మల్ని తింటాం లేదు. ఆ 3,000 జరుపుకుంటాం. అంటే కొడుకు పట్టించుకోకపోయినా మీకు 3,000 పింఛన్ ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఈ నెల రాలేదు కదా, మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఏం చేద్దామండి మరి, వస్తాయో రావో చెప్పండి. కానీ అదే కావాలి. అవునండి, 3,000 చాలండి. ఈసారి మరి జగన్ గారే గెలవాలంట. అవును, జగన్ గెలుతాడని మా పందెం గారు కద్దాం 10,000. మరి ఏం చేస్తారు, పని అండి పోతే జగన్ ఆయనే వస్తాడు. ఏం లేదు, ఆయనే వస్తాడు. చర్చి మీద కూర్చున్నాం, ఆయనే వస్తాడు. అట్టాగా అంటారులే, ఎంతమంటే అంటారో. ఇదే గుడి మీద కూర్చుని చెప్తున్నా, ఆయనే వస్తాడు. నా పేరు మారిపోయిన పార్వతి. పార్వతి గారు, ప్రతి నెల మీకు పింఛన్ వచ్చేదా? నెల నెలకు వస్తున్నాయి. నెల నెల ఏ రోజు తీసుకునేదాన్ని? ఫస్ట్ తారీఖు ఇచ్చేసేవాళ్ళు. ఫస్ట్ తారీఖు తీసుకునేదాన్ని. ఈ రోజు ఫస్ట్ తారీఖే కదా. రాలేదు. ఇచ్చాడా? రాలా, ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇవ్వనెత్తలేదంట, ఆపిచ్చేసారంట. అవునా? ఆపిచ్చేసారు. మరి ఎందుకు ఆపిచ్చాడంట? ఓట్లు వేయలేదని. మేము వెయ్యం ఓట్లు వాళ్ళకి, వేయను. ఇచ్చిన ఎన్ని రోజులకైనా ఏమన్నా ఈయనకే వేస్తాం. ఈసారి చంద్రబాబు గారు వస్తే మరి 4,000 ఇస్తా అంటున్నాడు. అప్పుడని ఈయనకే వేస్తాం. ఇచ్చిన 4,000 వచ్చినాక అక్కడ ఈ సాలు మాకు. ఇప్పుడు జగన్ గారు వాలంటీర్లు పెట్టాడు మీకు ఇవ్వడానికి. వాలంటీర్లు అంటున్నాడు, వాలంటీర్లు తీసేయాలి, ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పేసి ఆపిచ్చాడు. మరి ఒక పింఛన్ వస్తే మీరు ఎలా వాడుకునే వాళ్ళు? అయ్యే తెచ్చుకుని అట్టకు పోతున్నాం బాబు. కొడుకులుండ కూతురుండ మాకేం పెడతాడు బాబు, అయ్యే తెచ్చుకుని వాడుకుంటున్నాం. అయ్యే వాడుకుంటున్నాం. అట్టాకి తెచ్చుకుని బియ్యం తెచ్చుకొని అట్టాకి వండుకుంటున్నాం. బియ్యం ఇస్తున్నారు, అయ్యే తెచ్చుకుని వాడుకుంటాడు. అయ్యే వాడుకుంటున్నాం బాబు. మరి ఇప్పుడు మీకు జగన్ గారు కావాలా, చంద్రబాబు గారు కావాలా? నాకు జగనే కావాలి బాబు. ఆయన ఎన్ని వేలు ఇచ్చినా సరే నాకు అయ్యే జగనే కావాలి. ఎన్ని వేలు ఇచ్చినా మాకు జగనే కావాలి. ఎందుకు ఆపిచ్చాడంట అసలు చంద్రబాబు గారు? ఏమో కేసు పెట్టారంటండి, ఇస్తలేదని కేసు పెట్టారంట. వారిని తీసేయమంటున్నాడంటగా, తీసేయమని కేసు పెట్టారు. వస్తారు, జగన్ గెలితే ఇస్తాడుగా. జగన్ గారు గెలిస్తే వస్తాడు, ఇంటిగా ఇస్తాడుగా. పొద్దున్నే చేస్తాడుగా, 4ంటికి 5ంటికి చేస్తున్నారుగా. నమస్కారం అయ్యా బాబు. తీసుకున్నాం. ప్రతి నెల వచ్చింది. ప్రతి నెల ఈ నెల రాలేదు బాబు. ఈ నెల రాలేదు. రాలా. ప్రతి నెల వచ్చిందా? ఫస్ట్ తారీఖే వచ్చాయి. మరి ఈ నెల ఎందుకు రాలేదు అనుకుంటా? అదే ఆయన జగన్ కూడా రావట్లా నాకు. ఆయన ఆపేశాడంట. ఎవరో తెలుగుదేశం ఆయన చంద్రబాబు గారు. మరి ఎందుకని ఆయనకు నచ్చట్లేదు? ఏమో మరి, మేమేమో నచ్చలేదు మరి ఆయనకి. అది మీకు ఆపిచ్చాడు. మరి ఆపిచ్చాడు, మరి మేము బతకాలిగా. నెల నెల మీకు వస్తే ఎలా వాడుకుంటారు? ఎట్టాగో అట్టే ఉన్నప్పుడు కాసిన తీసుకుని దాంట్లోనే ఒక 150 తీసుకుని అట్ట వాడుకున్నాడు ఈ నెల అంతా. మరి ఇప్పుడు ఈ నెలలో నీకు ఖర్చులు ఉంటాయి. మరి ఉంటాయి. ఇప్పుడు రాలేదు. మరి ఎలా ఉంది నీకు? ఏమంత బాధగానే ఉంది మరి. మరి అది ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు మరి నేను వస్తే ఇంకా బాగా ఇస్తా, 4,000 చేస్తా అంటున్నాడు. చంద్రబాబు ఏవా ఎక్కువ ఇస్తా అంటున్నాడు, జగన్ కంటే ఎక్కువ ఇస్తాడు. అవి ఇచ్చినా చాలు, ఈ చాలు మాకు, చాలు. ఎక్కువ కాసుకు పోం, చాలు అయ్యి. నమస్తే అన్న. 2024 ముఖ్యమంత్రి ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్నగారు కావాలి. ఆయన ఎందరికో ఎన్నో మేలు చేశాడు, కానీ మాకేమి చేయలేదు. కానీ ఎందరికో మేలు చేసినాడు. మా అమ్మకి పింఛన్ వస్తుంది, ఎప్పటిలాగే వస్తుంది. కానీ మా ఇంట్లో జగన్ అన్నే రావాలి.
చంద్రబాబు గారు వస్తే మరి మెరుగైన పథకాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం పనులు చేయలేదు కదా. ఆ అప్పుడు ఏమి జాబులు ఇస్తానన్నాడు, ఇంటింటికి ఒక జాబ్ ఇస్తానన్నాడు, అది పోయింది, ఇవ్వలేదు. మరి సెల్లులు కానీ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళీ చాలా ఇంకా ఏమి చేస్తానని చెప్పలేదు. కానీ ఆయన కానీ కొన్ని ఏమి వాళ్ళకి పొదుపు వాళ్ళకి మరి ఇంకా అట్లా చేసినాడు అంతే. పసుపు కుంకుమ వాళ్ళకొకటి వేసినాడు, వాళ్ళకి వేసినాడు. రైతులు మాపు అంటే అది వాళ్ళు రైతులు వాళ్ళకి మాపు చేసినాడో లేదో తెలియదు. కాదు జగన్ అన్న ఇండ్లు కట్టిస్తానని ఇండ్లు కట్టించినాడు. మళ్ళీ స్థలాలు అంటే ఆయన ఎంతో సెంట్ గాని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. వాళ్ళ నాయన అయితే 5 సెంట్లు ఇచ్చాడు ఆయన గెలిచిన తర్వాత. గాని అన్ని అందుతున్నాం అన్న, అన్ని ఇంటింటికి భీమా అందిస్తామన్నాడు, భీమ్ ఇస్తున్నాడు. ఎంతో ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మేలు జరుగుతుండ అన్న. ఎందుకు భయపడతాడు? ఆయన ఏం భయపడే మనిషి కాదు. పులివెందుల పులిబిడ్డ, ఆయన భయపడి ఎందుకు భయపడతాడు? ప్రజలకు ఎన్నో మేలు చేశాడు కదా, ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ప్రజలే ఆయనకి వేసి గెలిపిస్తారని, గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన గెలుస్తాడని మా నమ్మకం. ప్రతి ఒక్కరు పింఛన్లు తీసుకున్న వాళ్ళేమి, లేకుంటే 45 ఏళ్ళు దుడ్లు తీసుకున్న వాళ్ళేమి, చాలా మంది ఇంకా స్థలాలు ఇచ్చినా మరి ప్రతి ఒక్కటి తీసుకున్న వాళ్ళు గెలిపించాలని వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటున్నాను. మనకి తెలియదు, బయట వాళ్ళకి ఇస్తే ఎన్నో అంటే ఇతర వాళ్ళకి ఇచ్చి ఎన్నో మేలు చేశాడు కదా అనేది. రోజా మేడం గాని చాలా అక్కడ ఏం చేసిందో తెలియదు, ఆమె గాని బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది ఆమె గాని. జగన్మోహన్ రెడ్డి గారు జగనే రావాలి.